హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఎప్పుడు మినీ వ్లాగ్ అంటుండే కదా, ఇప్పుడు లాంగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా. గాయ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. మీరు కూడా చూసి కరించండి. ఇది మా కాలేజ్ రావడమే లేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు చున్నీ వేసుకొని వచ్చినా కాబట్టి ఇలా ఉందన్నమాట. నేను ఆ రోజు వెళ్ళడమే లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లో ఉన్నారనమాట. చెప్పుతున్నాను ఫ్రెండ్స్, ఇక 7th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు నేను. సో వెళ్దాం, ఎగ్జామ్ రాసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నాను. గాయస్, ఇప్పుడు కరెంటు పోయింది ఫ్రెండ్స్. క్లాస్ పెట్టొద్దు. హై ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడే మాది ఎగ్జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంది నాది ఇట్లా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట వాటర్ కోసం. హై గాయ్స్, ఇప్పుడే మేము ఎగ్జామ్ రాసేసినాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్రెండ్స్, ఇప్పుడే కష్టపడి ఎగ్జామ్ రాసినాం ఫ్రెండ్స్. ఎవరో లెక్చర్ కూడా కాదు, స్టూడెంట్కి భయపడుతున్నారు ఫ్రెండ్స్. అది తిక్క మొహాలు, ఏడని ఎవరు లేరన్న తిక్క మొహాలు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఇక్కడ అమ్మాయి వెనకాల అమ్మాయి తెచ్చుకుందాం. ఇక్కడ వెళ్ళి ఇక్కడ కూర్చుందాం కదా మంచిగా. డోర్కి ఎదురుగా ఏమి ఏం వ్యూ ఉంది అసలు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాగ్ పెట్టేసినాం. ఇప్పుడు వాటర్ తీసుకురావడానికి గోయింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా మాతో పాటు, మీరు కూడా సారీ వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఏం ఆకలివ్వట్లేదు. ఇంకా లిటరల్లీ నాకైతే ఆ రోజంతా నా డ్రీమ్స్లో కూడా హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్ అనే వస్తుందన్నమాట. ఇంకా ఎగ్జామ్ రాస్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది. యూట్యూబ్ వ్లాగ్లో మనం హాయ్ గాయ్స్ అంటాం కదా. సో ఎక్కడ ఏమేం షూట్ చేయాలో మొత్తం షూట్ చేసిన, నేను మ్యాక్సిమం కవర్ చేసిన. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే వ్లాగ్ అంటే వాటర్ తాగేది, నడిచేది, నవ్వేది, తినేది కూడా చూపించాలా అనేసి చెప్తున్నారనమాట. ఫస్ట్ టైం కదా గైస్, అన్నీ నాకు అనిపించినవన్నీ చూపిస్తున్నా. అంటే నేను స్నాప్లో ఎట్లా వీడియోస్ స్నాప్స్ పంపుతాను, అలాగే నేను కూడా యూట్యూబ్లో అలా పెడుతున్నాను అనమాట. వాళ్ళకి ఏం తెలుసులేండి గైస్, ఇల్లిటరేట్ ఫెలోస్. ఇంకా లిటరల్లీ ఆ రోజు అయితే నా ఫ్రెండ్స్ని అయితే మామూలుగా టార్చర్ చేయలేదన్నమాట. వాళ్ళకి ఎగ్జామ్ ఉండే టెన్షన్ ఏందో కానీ నాకు వీడియోస్ తీయాలి అన్నట్టుగానే ఉన్నారు. ఏం వీడియోస్ అన్నట్టుగా ఫ్రెండ్స్. ఈ పిల్ల చాలా నోస్టాలజిక్ ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడో తిన్నాం. నాకైతే ఈ లంచ్ టైం వచ్చింటే చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. అంటే 2 years బ్యాక్ మేము డిగ్రీలో మాకు లంచ్ టైం లేకపోయినా కూడా మేమందరం బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది కదా, ఆ టైంకి అయితే మొత్తం బాక్సెస్ మీద పడి దాడి చేసేవాళ్ళం. సో ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తినండి మీకోసం. చాలా డేస్ తర్వాత క్యారియర్ బాక్స్లో లంచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్పూన్ ఉంది కదా అక్కడ కలుపుకోవడానికి. ఫ్రెండ్స్, నేను ఇంటర్లో నుంచి ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ ఇంటర్లో ఉన్నప్పుడు తింటుండే ఇవన్నీ. రోజు పులిహోరనే తినేదాన్ని లిటరల్లీ. ఫ్రెండ్స్, నేను ఇంటర్లో ఉండే అప్పుడు మళ్ళీ అడుస్తుంది పిల్ల. ఫ్రెండ్స్, నువ్వు తిక్కు కలుపుకుంటా ఇదిగో తిను, నీకు తిక్కు కలిపిన
యాక్చువల్గా నేను అక్కడ ఏం చెప్పాలి అనుకున్నానంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు డైలీ లంచ్ బాక్స్లో నాకు పులిహోర, టొమాటో రైస్, ఇంకా ఏదో ఒక ఫ్రైడ్ రైసే ఉంటుండే. నేను ఎప్పుడు అన్నం పప్పు అలా తీసుకుని వెళ్ళేదాన్నే కాదు. సో అప్పట్లో అయితే నేను పులిహోర తినే బతికేదాన్ని లిటరల్లీ. ఎంత బాక్స్ తెచ్చాను చూడండి, చూసారా? 2 మెంబర్స్ కాదు 3 మెంబర్స్ దీని ఎంత తెచ్చినా అనమాట. నా బాక్స్ వదిలేసి వాళ్ళ బాక్స్ వాళ్ళు తింటున్నారు. ఇంకోసారి ఫ్యాన్ ఫ్రెండ్స్ వీళ్ళ కోసం. అది అయిపోయినప్పుడు మాట్లాడు. పెట్టు మీ పాపకు కొంచెం పెట్టమంటే పెట్టాను, మళ్ళీ 2 days అంట వీళ్ళు. ఆల్రెడీ స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ జస్ట్ 3 ఎగ్జామ్లు రాసినారు, మేము 4. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ అంట. నువ్వు ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. మళ్ళీ పద. మీదే చెప్పు మళ్ళీ ఎప్పుడు పాండిచ్చేరికి ఒక రోజులో వస్తుందంట ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. నోట్ దిస్ గర్ల్. ఈవినింగ్ 6 కల్లా ఇంట్లో ఉండాలా? గైస్ ఇంకొక డిస్క్లైమర్, నా వాయిస్ కానీ వీడియోలో వచ్చే వాళ్ళ వాయిస్ కానీ చూసి భయమేస్తుంది అని చెప్పకండి, సౌండ్ తగ్గించుకోండి, అయిపోయిద్ది. మేము ఎప్పుడు ఎగ్జామ్లో చెప్పులు ఇక్కడ వదిలితే కోతులు ఎక్కపో అని మళ్ళీ ఎప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడుంది కోతి? సో ఫ్రెండ్స్ అక్కడ కోతి ఉందా? ఫ్రెండ్స్ ఆడ కోతి ఉంది. మేము ఇక్కడ చెప్పులు వదిలినాం అనుకోండి, కోతులు ఎత్తుకవుతాయి. ఎందుకంటే రిచ్ చెప్పులు కదా ఫ్రెండ్స్. ఈ పోదాం రా. ఇక్కడ ఇంకా వస్తుంది. ఇంకా ఫైనల్గా మార్నింగ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నా టేబుల్ ఒక్కటే మెస్సీగా ఉంటుంది ఎప్పుడు, అంతే నాకు అర్థం కాదు. సో అదే మీకు చూపిస్తున్నా. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకొని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. ఎందుకంటే ఆ రోజు సాటర్డే. జాబ్ చేస్తున్నప్పటి నుంచి సాటర్డే సండే అసలు ఏం వర్క్ చేయాలనిపించదు అనమాట, లేజీగా ఉండాలనిపిస్తుంది. సో ఇంకా అందుకే తొందర బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా ఫ్రెండ్స్ రికార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళారు, నేను ఇప్పుడు అలాగే ఉండాలి ఫ్రెండ్స్. అర్జెంట్గా పేపర్లు చించుకున్నాను. సారీ ఎట్లా పడితే ఎట్లా వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయితే. సో గైస్ ఇందాక మీకు చూపించాను కదా రికార్డ్స్ కట్ చేసినట్టు, అది రికార్డ్ పేస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఐ వాస్ లిటరల్లీ ఫ్రెండ్స్. ఫైనల్గా ఇందాక మీకు లాస్ట్ క్లిప్లో చూపించాను కదా రికార్డ్స్కి ఏమంటారు కట్ చేస్తున్నట్లు, అది ఫైనల్గా పేస్ట్ కూడా చేయకుండా ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా నథింగ్. గైస్ ఇది మా కాలేజ్. ఎగ్జామ్ అయిపోయింది, వీఆర్ గోయింగ్ టు హోమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీళ్ళకైతే 100 టేకులు. ఓకే గైస్ సబ్స్క్రైబ్. ఫైనల్గా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. బాయ్ గైస్.